నల్గొండ జిల్లాలోని నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక సంచలనమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీవీ చేతిలో ఉంది. మీకు ఆ ఫుటేజ్ చూపిస్తాను. అనుమానితులు ఎవరైతే అనుమానితులు అని పోలీసులు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారో ఇక్కడ ఆ అనుమానితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక సీసీటీవీ ఫుటేజ్ చాలా దూరంగా ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు చూడండి. బహుశా మీకు స్క్రీన్ పై చాలా బాగా కనిపించి ఉంటుంది. సో రెడ్ కలర్ డ్రెస్లో రెడ్ కలర్ టీషర్ట్ ధరించి వెళ్తూ ఉన్నాడు. సో ఇది మీరు అనుకోవచ్చు రూపారెడ్డి నివాసం కాదు, ఇది రూపారెడ్డి వాళ్ళ ఇంటి పక్కనటువంటి ఇంకో ఇంటి దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు. సో ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా చూడండి. 5:18 సమయానికి 11వ తేదీ 5:18 సమయానికి ఎగ్జాక్ట్గా రికార్డ్ అయింది దృశ్యం. సో ఒక రెడ్ కలర్ డ్రెస్లో ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఒక అనుమానితుడిగా పోలీసులు గమనిస్తున్నారు. హత్య జరిగిన రోజు ప్రిన్సిపల్ ఇంటి దగ్గర రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి కదలికలు గుర్తించారు. మంగళవారం సాయంత్రం ఎగ్జాక్ట్గా 5:01 స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది ప్రిన్సిపల్ రూపారెడ్డి. ఎగ్జాక్ట్గా 5:18 సమయానికి ప్రిన్సిపల్ ఇంటి దగ్గర ఓ రెడ్ కలర్ టీషర్ట్తో వ్యక్తి కనిపించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు పలువురు అనుమానితులు. ఎంతమంది అదుపులో ఉన్నారు, అదుపులో ఉన్న వాళ్ళు ఎవరనేది ఇంకా పోలీసులు మాత్రం బయటికి చెప్పడం లేదు. రూపారెడ్డికి పరిచయం ఉన్న వాళ్ళే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. హత్య అనంతరం రెడ్ కలర్ కారులో కూడా వారు పరారైనట్టుగా చెప్తున్నారు. హత్యకు ఉపయోగించినటువంటి హ్యాండ్ గ్లౌజెస్, చేతికి ధరించిన గ్లౌజులని కూడా వాళ్ళు ఉపయోగించారంట. ఇక చింత చెట్టు తండా వద్ద వాటిని పారేసినట్టుగా గుర్తించారు. మధ్యాహ్నం హైదరాబాద్ గుర్రంగూడలో ఈరోజు రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. అంత్యక్రియల తర్వాత నిందితుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక రూపారెడ్డి ఫోన్తో పాటుగా ₹1,00,000 నగదు కూడా మిస్ అయింది. ఘటన జరిగి 4 రోజులు గడిచినా ఇంకా ఈ మిస్టరీ వీడలేదు. సో మీకు ఆ రెండు ఫుటేజ్ గమనించండి. ఇక్కడ 9/8. సో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సో జనరల్గా సీసీటీవీ కెమెరాలు మీ ఇంట్లో ఉన్నా లేకపోతే మీరు వాడుతున్నట్టయినా కూడా మీకు తెలిసేది టెక్నికల్ గ్లిచెస్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు డేట్ మార్పులు ఉంటూ ఉంటాయి. డేట్లో టైంలో కొంత మార్పు చేర్పులు కూడా ఉంటుంటాయి. కానీ ఇక్కడ ఈ రూపారెడ్డి వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గర మరి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఆ డేట్ మాత్రం తప్పు పడింది. కానీ బట్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 11th of August. అక్కడ 9 అని ఉంది, బట్ 11th August ఆ ఇన్సిడెంట్ జరిగింది. కానీ డేట్లో కొంత మార్పులు ఉన్నాయి. సో 11th August జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో చూడండి, టైం ప్రకారంగా 5:08 సమయం, రైట్ పీసీఆర్ 5:01 చూడండి. 12 hours వాచ్లో 5:01 PM 5:01 సమయం. అండ్ నెక్స్ట్ ఇందాక సీసీటీవీ ఫుటేజ్ కూడా పక్కనే ప్లే చేయండి. సో దాంట్లో 5:18 ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా అనుమానిస్తున్నారు. ఏకంగా చేతికి పక్కగా గ్లౌజులు కూడా తొడుక్కున్నారు అని అంటే ఇది ప్రొఫెషనల్స్ పని అయి ఉండాలి, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ పని అయి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఫింగర్ ప్రింట్స్ కనిపించినా, ఏదైనా అక్కడ ఆధారాలు వదిలేసినా సో వెంటనే పోలీసులు పసిగట్టి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి చిక్కకూడదనే చందంగా వాళ్ళు చేతులకి గ్లౌజులు వేసుకొని ఉండాలి. మైట్ బి ఏ ప్రొఫెషనల్స్ నార్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైనా పక్కాగా తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి. రెండింటికి అవకాశం ఉంది. అయితే ఈ రెండు ఇన్సిడెంట్స్లో మరి తెలిసిన వాళ్ళ, సుపారీ గ్యాంగ్ చేత, ప్రొఫెషనల్స్ చేత ఇంకెవరైనా చేయించారనేది పోలీసులు తెలిసాల్సి ఉంది. కానీ ఈ హ్యాండ్కి వేసుకున్నటువంటి గ్లౌజులను కూడా ఆ సంఘటనలో ఆ రకంగా రూపారెడ్డిని చంపేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చింత చెట్టు తండా వద్ద వాటిని పారేశారంట. ఇది పోలీసులు గమనించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి హైదరాబాద్లోని గుర్రంగూడ దగ్గర. సో ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలన్నప్పుడు నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రూపారెడ్డి ప్రిన్సిపాల్గా ఉన్నారు. సో తన కుమారుడు హైదరాబాద్లో అభినవ్ బీటెక్ చదువుతూ ఉన్నాడు. హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఇల్లు ఉంది. సో తన భర్త, ఆవిడ ఇద్దరు కూడా బహుశా 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. సో కొడుకు దగ్గరికి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్దామని చెప్పి 3 రోజుల హాలిడేస్ నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. తర్వాత మరుసటి రోజు హాలిడేస్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా, మరి 11th రోజు స్కూల్ ఉంది కదా. సో 11th రోజు స్కూల్ ఉంది కాబట్టి భర్త ఒక పని నిమిత్తం హైదరాబాద్లో ఉండగా భార్య రూపారెడ్డి మాత్రం ఇంటికి వెళ్ళింది, స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత 5:01 సమయానికి తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు ఇందాక సీసీటీవీ కెమెరాలో చూశారు మీరు. ఇక ఆ తర్వాత బయటికి రాలేదు. 21 కత్తిపోట్లు కసి తీరా చంపారు. తన ఫోన్ని ఎత్తుకెళ్లారు, ₹1,00,000 నగదును ఎత్తుకెళ్లారు. నిజానికి చూస్తూ ఉంటే అంత పెద్ద ఒక మంచి లగ్జరియస్ హౌస్లానే కనబడుతోంది, గార్డెన్, ఇల్లు అవన్నీ కూడా. సో తను ప్రిన్సిపల్ అంటున్నారు, హైదరాబాద్లో కూడా ఇల్లు అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ₹1,00,000 ఉంటాయని మనం అనుకోలేము. నిజంగానే దొంగలై ఉంటే ఇంకా ఇంట్లో తన ఒంటి పైన బంగారం ఎత్తుకెళ్లేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవారు. కానీ కేవలం ₹1,00,000 ఫోన్ మాత్రం ఎత్తుకెళ్లారంటే
ఇది దొంగతనంగా చిత్రీకరించేందుకు ₹1,00,000 ఎత్తుకోవడానికి మేబీ వాళ్ళ అవసరం ఫోన్ అయి ఉండొచ్చు. ఫోన్ ఎత్తుకెళ్లారు అన్నప్పుడు ఫోన్లో ఏదైనా కీలకమైనటువంటి అంశాలు రూపారెడ్డి చేతిలో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి. ఇక ₹1,00,000 నగదు ఎత్తుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇది దొంగతనంగా చిత్రీకరించడం కోసం ₹1,00,000 ఎత్తుకెళ్లే అవకాశం ఉండాలి. సో దొంగతనంగా చిత్రీకరించడం కోసం ₹1,00,000 ఎత్తుకుపోయి అటు ఫోన్లో కీలకమైన సమాచారాన్ని తీసుకోవడం కోసం వాళ్ళు ఇదంతా ఒక కట్టుకథగా ప్రొఫెషనల్గా పక్కాగా చేసి ఉండాలి. సో మీకు పక్కన చూపిస్తున్న చూడండి, ప్రిన్సిపల్ ఇంటి దగ్గర మొదటి విజువల్ మీరు చూస్తోంది 5 గంటల 1 నిమిషాల సమయానికి 5 గంటల 2 నిమిషాల సమయానికి రూపారెడ్డి ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి తను వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎగ్జాక్ట్గా 5 గంటల 18 నిమిషాల సమయానికి మీకు 17:08 ఆ టైం నథింగ్ బట్ ఆ టైం ప్రకారంగా 5 గంటల 18 నిమిషాలని 24 అవర్స్ క్లాక్లో. సో 5 గంటల 18 నిమిషాల సమయానికి సాయంత్రం సమయంలోనే రూపారెడ్డి నివాసం పక్కనే ఉన్నటువంటి ఒక సమీప ఇంకొక ఇంట్లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఇవి. నేను ఆల్రెడీ ముగ్గురు అదుపులోకి తీసుకున్నామన్నట్టుగా ఎస్పీ చెప్పుకొచ్చారు. ముగ్గురు అదుపులో ఉన్నారు, పోలీసుల అదుపులో. మరి ఆ ముగ్గురు అనుమానితులు ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, వారి వివరాలు ఏంటి, ఎందుకు వారు అనుమానించాల్సి వచ్చింది, వాళ్ళు ఈ క్రైమ్లో ఏ విధంగా పాల్గొని ఉంటారు, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇంకా అధికారికంగా బయటికి అయితే రాలేదు. సో ఈరోజు మధ్యాహ్నం గుర్రంగూడలో హైదరాబాద్లో ప్రిన్సిపల్ రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. బికాజ్ అక్కడ సొంతూరులో ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఈరోజు మొత్తం కూడా అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి 11th నుంచి ఈ రోజు వరకు కూడా కంప్లీట్గా పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ హౌస్ని సీజ్ చేశారు కాబట్టి క్రైమ్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని ఆ కుటుంబం చెప్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, సో అకార్డింగ్ టు పోలీస్ అదుపులోకి తీసుకున్నటువంటి అనుమానితులు ఎవరు, ఇక్కడ రెడ్ టీ షర్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఏదైనా ర్యాండమ్గా వచ్చి వెళ్తున్న వ్యక్తే లేకపోతే ఆ వెంచర్ మొత్తంలో కూడా మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయి, మద్యంతో ఇష్టం ఉన్నట్టుగా వెంచర్లో తాగుతున్నారని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అలాంటి వ్యక్తి అనుకోవాలా? మొత్తం కూడా రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మరికొన్ని గంటల్లో కూడా పూర్తిగా నిజ స్వరాలు కూడా బయటికి తెలిసే అవకాశం కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మొన్న నుంచి కూడా 48 గంటలు దాటిన తర్వాత కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే నిన్న ఎస్పీ కూడా ఇటు కొండమల్లపల్లికి విజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక 12 గంటల లోపలే కూడా మేము నిందితులను పట్టుకుంటామని కూడా చెప్పినట్టు పరిస్థితి. దానిలో భాగంగా కూడా కొంతమంది అనుమానితులను మేము అదుపులోకి తీసుకున్నాము, కొంతమందిని లిఫ్ట్ చేసి కూడా విచారణ చేపడుతున్నాము. దీనిలో భాగంగా కూడా మనకు కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సీసీ ఫుటేజ్ లకు సంబంధించి ఒక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారు. అతనే ఈ హత్య చేసి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి 5 గంటల 30 నిమిషాలకు ఈ రూపారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆ సీసీ కొద్దిగా అంటే ఇంటి ముందు ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాల్లో కూడా ఈ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాలను కూడా పోలీసులు గమనించి కూడా అతను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సుమారు అతనికి 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు అని కూడా పోలీసులు చెప్తున్నారు పరిస్థితి. అతను రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. మళ్ళీ రెడ్ కలర్ కార్ లో కూడా అతను అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినట్టు కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు గుర్తించారు. సంబంధించి ఎవరైతే ఈ హత్యకు సంబంధించిన గ్లౌజులు ఉన్నాయి, ఆ గ్లౌజులు కూడా చింతచెట్టు తండ వద్ద కూడా అక్కడ పడేసి వెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి అంటే ఈ రోజు రూపారెడ్డికి సంబంధించి హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను వివరించే అవకాశం ఉంది. ఒకవేళ ముందల్నే నిందితులను కనుక మనము ప్రవేశపెడితే ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే రూపారెడ్డి కానీ రూపారెడ్డి భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ హత్య చేశారని కూడా ఒక తెలిస్తే మాత్రము అక్కడ అంత్యక్రియలు జరిగే క్రమంలో కూడా గొడవలు జరుగుతాయి అనే ఉద్దేశంతో కూడా పోలీసులు కొంచెం డిలే చేస్తున్నట్టు కూడా ఊహాగానాలు మాత్రము వెలువడుతున్నట్టు. అనుమానితులు ఎవరు ఇప్పుడు అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు కదా పోలీసులు, అనుమానితులు ర్యాండమ్ గా వెళ్తున్నటువంటి ఆ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి ఎవరైనా వ్యక్తులు అనుమానితులుగా ఉన్నారా, లేదు తనకి ఏదైనా గతంలో ఇబ్బంది గురి చేసిన వాళ్ళు లేకుంటే స్కూల్ ఉంది కాబట్టి దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా బెదిరింపులకు పాల్పడ్డవారు ఉన్నారా, ఇంకేమైనా ఆర్థిక లావాదేవీలకి తనతో గొడవలు ఉన్నవారు ఉన్నారా, అనుమానితులు ఎవరు, పోలీసు అదుపులోకి తీసుకున్న అనుమానితులు ఎవరు? మాక్సిమం గా పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితులు మొత్తం ఈ కేసులో కూడా ప్రధాన కీలకంగా ఉన్న వాళ్ళే
వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మనోజ్ మామూలుగా అక్కడ ఇప్పుడు మనం రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్తున్న సీసీ ఫుటేజ్ ఉన్నది. అతన్ని చూస్తారు. అతను కూడా బహుశా ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ హత్య చేసింది ఒకరా ఇద్దరు అనేది క్లారిటీ ఉన్నట్టు వస్తుంది. ఒకరు ఇద్దరు మాత్రమే హత్య చేశారు. మిగతా వారు ఎవరైనా బయట ఉండి సహకారం అందించారు అనేది కూడా చూస్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్న వ్యక్తులు మాత్రము ఈ కేసులకు సంబంధించిన నిందితులకు సహకరించిన వాళ్ళే ఇక్కడ అదుపులో ఉన్నట్టు. అంటే పోలీసులు పూర్తిగా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తో సహా సీసీ ఫుటేజ్, అదేవిధంగా కాల్ రికార్డు, ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ ట్రాకింగ్ తోటి అన్ని కూడా అంటే మనకు 48 గంటలు దాటింది కాబట్టి మొత్తం కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేసి కొంతమందిని మాత్రము లిస్టు చేసినటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రధాన నిందితులు ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ రూపారెడ్డి మొన్న స్కూల్ నుంచి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన క్రమంలో కూడా ఈ దారుణ హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు పోలీసులు మాత్రం అక్కడ 2 టీ కప్పులను గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 టీ కప్పులు గుర్తించినప్పుడు అంటే ఎవరన్నా రూపారెడ్డికి తెలిసిన వ్యక్తి, ఆమె ఆల్రెడీ ఆ స్కూల్కి సంబంధించి కూడా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారని కూడా చెప్పి, అంటే 6 గంటలకే ఆమె ప్రతిరోజు 6 గంటలకు ఇంటికి వచ్చామా 5:30 ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఆ ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత హత్య జరిగిన తర్వాత పోలీసులు కూడా అక్కడ 2 టీ కప్పులను, మనకి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటుంది, అక్కడ 2 టీ కప్పులను కూడా పోలీసులు గమనించినట్టు. 2 టీ కప్పులు ఉన్నాయంటే ఒక టీ కప్పు వేరే వ్యక్తి, ఎవరైనా రూపారెడ్డికి తెలిసిన వ్యక్తి, మనం మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్న క్రమంలో కూడా ఏమన్నా ఇది జరిగింది అనేది కూడా పోలీసులు అట్లా కూడా కోణంలో కూడా ఆలోచించి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అంటే మీరు చెప్తున్నట్టుగా ఆ ఇంట్లో 2 టీ కప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా నిజంగానే ఎవరైనా వ్యక్తి, తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు నేరుగా ఇంటి ముందు నుంచి వస్తాడు, ముందు ద్వారం నుంచి వెళ్ళిపోతాడు. అలా ఎలా రికార్డ్ అయి ఉండాలి సీసీటీవీ కెమెరాలో. అలా రికార్డ్ అవ్వలేదు, లేదు ఇంటర్నల్గా ఇద్దరు కూర్చుకునేలాగా టీ తాగారు అని అంటే మొదటి గేట్ నుంచే వచ్చి ఉండాలి. అంత ప్రియారిటీ ఉండి ఫ్రెండ్స్ అయి ఉంటాయి కనుక దొంగలతో ఎవరైనా నిజంగానే దోపిడీదారులతో లేకపోతే దాన్ని హతమార్చానికి వచ్చిన వ్యక్తులతో ఈ రకంగా టీ తాగే అవకాశం ఉంటుందా? తనే ఇంకొకరితో ఉందని ఎందుకు అనుకోవాలి? ఇంకెవరైనా ఇద్దరు వచ్చి ఉండొచ్చు కదా. అదే ఎస్ మన పోలీసులు అట్లా నిర్ధారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అక్కడ 2 టీ కప్పులు ఉన్నాయని కూడా ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ ఆ టీ కప్పులు అంటే ఆ రోజు తాగిన టీ కప్పులా లేకపోతే అంతకు ముందు రోజు ఉన్నటువంటి టీ కప్పులా అనేది ఒక క్లారిఫికేషన్ ఉంది. కానీ ముఖ్యంగా కూడా పోలీసులు అనుమానిస్తుంది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే గోడ ఉందో గోడ దునికి వచ్చి హత్య చేసినట్టు కూడా కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించిన ఆ గోడ పైన కూడా మరకలు, ఆ గోడ దునికి పారిపోయినట్టు మరకలు కూడా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అనుమానం మొత్తం కూడా ఎవరైతే ఇప్పుడు మనకు సీసీ ఫుటేజ్ గా లేటెస్ట్ గా వచ్చిన సీసీ ఫుటేజ్ కు సంబంధించిన రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అతనే గోడ దునికి వచ్చి అంటే వెనక బ్యాక్ సైడ్ కిచెన్ కు సంబంధించిన డోర్ మాత్రం ఆమె వెలుతురు, ఫ్రంట్ డోర్ మాత్రం పెట్టుంటది. వెనక కిచెన్ డోర్ కు మాత్రము వెలుతురు రావడానికి, గాలి రావడానికి సంబంధించి ఆ డోర్, కిచెన్ డోర్ కూడా తీసి ఉంటుంది. ఎవరైనా గోడ అగంతకుడు దునికి వచ్చి హత్య చేసినట్టు. ఇప్పుడు అందులో ఎవరైతే రూపారెడ్డికి సంబంధించిన బ్యాగ్ లో కూడా 2 లక్షల రూపాయలు కూడా లేవు, తీసుకెళ్లినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా పోలీసులు మొత్తం దాన్ని కోణాలుగా విచారణ చేస్తున్నారు. ఎవరైతే ఈ రెడ్ కలర్ షర్ట్ ఉన్న వ్యక్తి ప్రధాన నిందుడు అనే కోణంలో కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగినట్టే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు దొంగల పని అయితే దొంగలు ఆల్రెడీ వచ్చి అంటే ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడ మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు చేసినప్పుడు ఎవరో దొంగతనానికి వచ్చిన వాళ్ళు మాత్రం సంబంధించిన దొంగతనం చేసి ఆ బంగారం కానీ నగలు కానీ తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఒంటిపై ఉన్నటువంటి నగలు కూడా తీసుకుపోలేదు కాబట్టి మామూలుగా ఇదేమన్నా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా జరిగి ఉంటుందేమని కూడా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరొక 12 గంటల్లో చెప్తామని కూడా నేను ఎస్పీ చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా అంత్యక్రియలు ముగిసిన తర్వాత బహుశా మీడియా సమావేశం ఏర్పరిచి నిందితులను వెల్లడించారు. కానీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమంది నిందితులు ఉన్నారనేది ఒక క్లారిటీ లేదు. పోలీసులు మాత్రం కొంతమందిని మేము లిస్ట్ చేసుకుంటాం, అంటే కొంతమందిని అనుమానితులను లిస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత కూడా వాళ్ళకి ఒకవేళ లేకపోతే మాత్రం వాళ్ళు పెడతారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అంటే
అంటే పోలీసులకు సంబంధించి పూర్తిగా అన్ని ఆధారాలు ఉన్న తర్వాతనే అనుమానితుల వాళ్ళని లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మామూలుగా చాలా మందిని కూడా విచారిస్తారు, బయట విచారించిన తర్వాత పోలీసులు మేము లిఫ్ట్ చేసుకుంటున్నాము అంటే అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. కానీ పూర్తిగా దీనికి సంబంధించి రూపారెడ్డికి సంబంధించిన హత్యకు సంబంధించిన మరో కొన్ని గంటల్లో కూడా క్లారిటీ వచ్చేది. మొత్తం కూడా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి ఈ అంత్యక్రియల తర్వాతనే బహుశా ప్రెస్ మీట్ ఇట్లా పెట్టే అవకాశం ఉండొచ్చు అని కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్. సో అటు రూపారెడ్డి ఫోను మిస్ అయింది, ఆ తర్వాత రూపారెడ్డి ఇంట్లో నుంచి 1 లక్ష రూపాయల నగదు కూడా మిస్ అయింది. సో రూపారెడ్డి ఫోన్ కోసం నిజంగానే దొంగలించడానికి వచ్చిన వ్యక్తి ఫోన్ తీసుకొని వెళ్తాడు, లేదు నగదు కోసం వచ్చిన వ్యక్తి ఫోన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, తన ఒంటి మీద నగలు ఉంటాయి, తను ప్రిన్సిపాల్గా ఉంది, 2 చోట్ల ఇల్లులు ఉన్నాయి, ఆర్థికంగా కొంత మెరుగుపడ్డ కుటుంబం అని చెప్తున్న నేపథ్యంలో 1 లక్ష రూపాయలే కాదు ఇంట్లో ఇంకా చాలా పెద్ద మొత్తం ధనం ఉండే ఉంటుంది, ఎక్కడో దగ్గర బంగారం కానీ ఇతరత్ర విలువైన వస్తువులు ఉండే ఉంటాయి. కానీ ఇవేవి దొంగలించకుండా ఫోను 1 లక్ష రూపాయలు మాత్రమే పట్టుకొని వెళ్ళడం వెనుక ఒక అనుమానం. ఆ తర్వాత మా ప్రతినిధి అచ్యుత్ చెప్తున్నట్టుగా ఆ ఇంట్లో 2 టీ కప్పులు ఉన్నాయి, మేబీ అవి ఎప్పుడైనా తాగి ఉండొచ్చు, గతంలో ఉండి ఉండొచ్చు, అవి క్లీన్ చేయకుండా అలాగే పడేసి ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే ఎవరైనా ఇంకో వ్యక్తి తెలిసిన వ్యక్తే వచ్చాడా, తెలిసిన వ్యక్తే మాయమాటలు చెప్పి వచ్చి తను హతమార్చాడా, ఒకవేళ తెలిసిన వ్యక్తి వచ్చి తను కూర్చోబెట్టి టీ మరీ ఇచ్చి తనతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నప్పుడు మొదటి ద్వారం నుంచే ముందు ద్వారం నుంచే వస్తాడు, ముందు ద్వారం నుంచే ఇంట్లోకి వెళ్తాడు. మరి అలాంటప్పుడు ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు దృశ్యాలు. సో ఫోను 1 లక్ష రూపాయలు మిస్సింగ్ వెనుక ఫోన్ మేబీ ఇంపార్టెంట్ అయి ఉంటే 1 లక్ష రూపాయలు దొంగలించడం వెనుక ఒక దొంగతనంగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం ఆ ప్రొఫెషనల్స్ చేసి ఉండొచ్చు. ఇక హ్యాండ్కి గ్లౌజులు, చింత చెట్టు తండా దగ్గర ఆ గ్లౌజులు పడేసి వెళ్ళారట. వాళ్ళు ఇక్కడ హత్య సమయంలో ఉపయోగించినటువంటి గ్లౌజులు ఆడ పడేవేశారంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అయినా అయి ఉండాలి, లేదనంటే ఎవరన్నా తెలిసిన వ్యక్తులే తమ చేతికి మట్టి అంటకూడదు, తమ చేతిలోకి ఈ కేసు రాకూడదని చెప్పి ప్రొఫెషనల్గా వ్యవహరించిన కోసం ఈ గ్లౌజులు వేసుకొని ఉండాలి. ఏదేమైనా మా ప్రతినిధి అచ్యుత్ చెప్తున్నట్టుగా పోలీసులు ఇంకో 1-2 గంటల్లో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. ఏం జరుగుతుంది, కేసులో ఎటువంటి పురోగతి సాధించామనేది. ఇప్పటివరకైతే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. మరి అనుమానితులు ఎవరనేది కూడా వివరాలు తెలియడం లేదు. బట్ ఆర్టీవీకి మాత్రం ఎక్స్క్లూజివ్ సీసీ ఫుటేజ్ దొరికింది. ఇక్కడ 5:01 సమయానికి ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లోకి వెళ్తున్న దృశ్యం, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఇంకో ఇంట్లో 5:18 సమయానికి ఓ వ్యక్తి ఆ సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన ఇంకొకరి ఇంట్లో సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారంగా ఓ రెడ్ కలర్ టీషర్ట్లో అటుగా వెళ్తున్నాడు. అయితే ఈ హత్య తర్వాత అక్కడ పాల్గొన్నటువంటి నిందితులు ఓ రెడ్ కలర్ కారులో పరారయ్యారన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ అనుమానాలన్నింటినీ కూడా ఎవరు నివృత్తి చేస్తారు, ఏ రకంగా ఈ యొక్క నిందితుల్ని పట్టుకుంటారనే చూడాలి. సో పోలీసులు కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు మధ్యాహ్నం రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి హైదరాబాద్ గుర్రంగూడలో.